Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 322. కాసేపటికి మంటలు పెరిగేసరికి గట్టిగా అరుస్తూ సౌజన్య గోరింటాకు గిన్నె విసిరి కొట్టడంతో రూమ్ లో కూర్చున్న దక్ష రక్ష ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మళ్ళీ ఏమొచ్చింది దీనికి అనగానే నాకేం తెలుసు చూద్దాం పద అని అంటూ ఇద్దరు బయటకొచ్చి ఎగిరి డాన్స్ వేస్తున్న సౌజన్య వైపు చూసి ఏంటి విచిత్రంగా వదిన డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందని రక్ష అనగానే నువ్వు నోరు మూసుకో, నీకు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఏదో చెప్పుకోలేని బాధతో ఎగురుతున్నట్టుగా ఉంది అని అంది దక్ష. అంత చెప్పుకోలేని బాధ తనకే ఉంది. ఇది మనకి వదినగా ఉండడం మనకు కదా చెప్పుకోలేని బాధ అని రక్ష అనగానే తప్పు రక్ష, నీకు ఈ మధ్య కాస్త మాటలు ఎక్కువయ్యాయి. ఈ మాటలు పెద్దన్నయ్య విన్నాడంటే ఫీల్ అవుతాడు అనగాని లేదు ఇంకొక 4 మాటలు అనమని ఎంకరేజ్ చేస్తాడు అనగాని నువ్వుండు అని అంటూ సౌజన్య దగ్గరికి వెళ్ళి వదినా అని భుజం మీద చేయి వేయడంతో సౌజన్య మళ్ళీ కేక వేసేసరికి దక్ష రక్ష ఉలిక్కి పడితే ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగింది దక్ష. మంట మంట అనగానే ఎక్కడా మంట, ఇల్లంతా బాగానే ఉంది కదా అని రక్ష అనగాని నీ మొహం, మంట ఇంటికి అంటుకోలేదు నా చేతికి అంటుకుంది అనగాని అయ్యో వదిన నీ చేతికి అంటుకుంది మంట కాదు గోరింటాకు అని రక్ష అనగాని అయ్యో అని సౌజన్య గట్టిగా అరుస్తుంటే అబ్బా నువ్వు ఉండవే, అసలే బాధపడుతున్న మనిషిని ఇంకా విసిగిస్తావు అని చెల్లెల్ని చూసి గోరింటాకు మంట పెడుతోందా వదిన అనగాని అవును అనగాని అదేంటి నేను రక్ష కూడా పెట్టుకున్నాం మాకు బాగానే ఉందిగా అని అంది. అదేంటి నీకే కదా మంట పుట్టాలి అనగానే ఏంటి అని దక్ష రక్ష అడిగేసరికి అదే అది నాకు మంట పుడుతుంటే మీకు కూడా పుట్టాలి కదా, నాకు మాత్రమే మంట పుడుతోందేంటి అంది. నీకు నిలవెల్లా విషం కదా వదినా, అందుకే మంట పుడుతుందేమో అని రక్ష వెటకారంగా అంది. సౌజన్య కోపంగా చూడ్డంతో ఇంతకీ మీరిద్దరూ ఏ గోరింటాకు పెట్టుకున్నారు అనగానే ఏ గోరింటాకు పెట్టుకోవడం ఏంటి, గోరింటాకులో కూడా రకాలుంటాయా, రక్ష మిక్సర్ వేసిన గోరింటాకు పెట్టుకున్నాం అంది దక్ష. అలా కాదు అంటూ ఉంటే ఓ నాకిప్పుడు అర్థమైందని రక్ష అనగానే సౌజన్య కంగారు పడుతుంటే ఇందాక గోరింటాకు నేలపాలైతే అది తీసుకెళ్లి కిచెన్ లో పెట్టి అక్కడ ఆల్రెడీ తీసిపెట్టిన గోరింటాకు మేం పెట్టుకున్నాం. కింద పిల్లాడు ఆడుతున్నాడు, బాగా దుమ్ముంది కదా, నేను బౌల్లోకి తీసినప్పుడు దుమ్ము కూడా వచ్చినట్టుంది, అందుకే అది పెట్టుకోగానే నీకు మంట పుడుతుంది. అయినా దురద పుట్టాలి గాని ఎందుకు మంట పుడుతుంది, అది కూడా ఈ రేంజ్ లో అని రక్ష డౌట్ గా అడిగింది. అయ్యో దేవుడా, గోరింటాకు గిన్నె మారిపోయిందా అని అనుకుంటూ ఇప్పుడు ఇంకా ఎగిరానంటే వీళ్ళకి డౌట్ వస్తుందని వెంటనే వెర్రి నవ్వులు నవ్వుతూ ప్రాంక్, మీరెలా రియాక్ట్ అవుతారని ప్రాంక్ చేశాను అంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళగానే దక్ష రక్ష ఇద్దరూ అయోమయంగా మొహాలు చూసుకున్నారు. ఎర్రగా దద్దుర్లొచ్చిన చేతిని చూసి సౌజన్య రాత్రి నిద్రపోకుండా ఏడుస్తుంటే ఎర్రగా పండిన చేతుల్ని చూసి కర్ణకి ఫోటో పెట్టడంతో అతను ఒక అరగంట తర్వాత నేను మీ ఇంటి వెనుకున్నాను బయటికి రా అన్నాడు. ఎందుకొచ్చారు అనగానే ముందు బయటికి రా అని చెప్పడంతో డోర్ ఓపెన్ చేసుకుని బయటికెళ్లగానే ఆమె చేపట్టుకుని తన మీదకి లాక్కుని ఆపకుండా ముద్దులు పెడుతూ నడుం చుట్టూ చేవేసి గట్టిగా హత్తుకున్నాడు.
దక్ష అతని నుంచి దూరం జరిగి ఏంటిది అని కంగారు పడుతూ చుట్టూ చూస్తూ ఉంటే ఎందుకలా కంగారు పడుతున్నావు? నేనేమి నిన్ను దొంగతనంగా కలవడానికొచ్చిన లవర్‌ని కాదు, మొగుడిని. అయినా పెళ్లి కాకముందే ధైర్యంగా నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళిన వాడిని. పెళ్లయిన తర్వాత ఎందుకు భయపడుతున్నావు? అన్నాడు. ఉదయం మిమ్మల్ని చూసి మా అమ్మ నన్ను తిట్టింది అని దక్ష చెప్పగానే ఎందుకు అన్నాడు శాడిస్ట్ బాబు కళ్ళు చిన్నవి చేసి. దాంతో నోరు జారాని అని అనుకుంటూ అదేం లేదు. ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పండి అనగానే ముందు అత్తయ్య నిన్నెందుకు తిట్టారో చెప్పు అన్నాడు. ఇది ఆషాఢ మాసం కదా! పదే పదే అమ్మ మొహం మీ మొహం అమ్మ చూడకూడదు. మనం కూడా రెగ్యులర్‌గా కలవకూడదు. మనమేమో ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి ఏదో రకంగా కలుస్తూనే ఉన్నాం. అందుకే ఇదేమైనా వెకేషన్ అనుకుంటున్నావా? ఆషాఢ మాసం అని నీకేమైనా గుర్తుందా? పదే పదే కలవకూడదు. అల్లుడు గారికి తెలియకపోతే నీకైనా బుద్ధుండాలి కదా అని తిట్టింది అని అంది దక్ష తలదించుకొని. నేను నిన్ను చూడలేకుండా ఉండలేక వస్తున్నాను. అది కూడా తప్పేనా? అన్నాడు. తప్పు కాకపోవచ్చు కానీ, మనం కలవకూడదండి. ఆషాఢమాసం అంటేనే అది ఇద్దరి మధ్య ఎడబాటు వల్ల ఎంత ప్రేమ ఇంకా పెరుగుతుందో అని టెస్ట్ చేయడానికి మాత్రమే ఆషాఢమాసం అనగానే, అయినా సరే నేను నిన్ను కలవకుండా ఉండలేను. రోజుకు ఒక్కసారైనా వచ్చి చూడాల్సిందే. అనగానే, అయితే మా అమ్మ రోజుకు ఒక్కసారైనా తిడుతూనే ఉంటుంది అని చెప్పడంతో, తిడితే తిట్టించుకో. మీ అమ్మగారే కదా తిట్టేది. పైగా చిన్నప్పటినుంచి ఆవిడ నోరు తెరిచి ఒక్క పూట కూడా మాట్లాడేది కాదు. ఒక మాట కూడా మాట్లాడేది కాదు అన్నావు. కనీసం నిన్ను తిట్టడానికైనా నోరు తెరుస్తున్నందుకు సంతోషపడు అని అన్నాడు నవ్వుతూ. మీకు మొత్తం కామెడీగానే ఉంటుంది. ప్రతిసారి దొంగలాగా మిమ్మల్ని కలవలేక నాకు తలనొప్పొచ్చేస్తుంది. ఎవరైనా ఇలా చూసారంటే ఇంక నేను కనబడితే చాలు. మీ అల్లుడు మీ అమ్మాయిని దొంగతనంగా చూడ్డానికొచ్చాడు. అసలు అమ్మాయిని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఆషాఢ మాసంలో కలవకూడదని ఆ మాత్రం చెప్పుకోలేవా అని మా అమ్మని అడుగుతారు. వాళ్ళందరి మీద ఉన్న కోపం తను నా మీద చూపిస్తుంది అని దక్ష అంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను నిన్ను కలవకూడదు అంటావా? అనగానే అవును. ఎలాగో 5 డేస్ అయిపోయాయి. ఇంకొక్క 25 డేస్ అనగానే, అసలు చూస్తుంటే నేను రావడం మీ అమ్మకి కాదు, నీకిష్టం లేనట్టుంది అన్నాడు. అదేంటండి అలా మాట్లాడతారు? మిమ్మల్ని చూడకూడదని నేనెందుకనుకుంటాను? అమ్మ తిడుతుందని అంటుంటే అర్థమైందిలే. నేనింక వెళ్తున్నాను అని కోపంగా ఎలా వచ్చాడో అలా వెళ్ళడానికి ట్రై చేస్తుంటే, ఇలా కోపంగా నా మీద అలిగి వెళ్ళడానికి ఇంత దూరం వచ్చారా? అని కోపంగా అడగడంతో, వెనక్కి తిరిగి ఆమెకి ఊపిరాడకుండా ఒక ముద్దు పెట్టి, మళ్ళీ కనిపిస్తే అడుగు నన్ను అంటూ కోపంగా వెళ్ళిపోవడంతో, భగవంతుడా! ఏం చేయాలిప్పుడు? అని అనుకుంది అయోమయంగా. ఇంతలో రేఖ పైనుంచి ఒక రాయి విసిరి కొట్టడంతో ఉలిక్కిపడి దయ్యం అని అనబోతుంటే గట్టిగా అరవకు ఇంట్లో అందరూ లేస్తారు. దయ్యం కాదు, భూతం కాదు. నేనే మాట్లాడడం అయిపోయింది. సార్ అలికి కూడా వెళ్ళిపోయారు. నువ్వింకా రా అని పిలిచింది రేఖ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.